అనంతపురం అర్బన్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలను ఆ ప్రాంత ప్రజలు గెలిపించారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన అనంత వెంకట రామిరెడ్డే మరోసారి టిక్కెట్ దక్కించుకున్నారు. పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు దక్కింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ప్రభాకర్ చౌదరి టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో ఆయన వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? గెలుపు ఎవరికి దక్కే అవకాశం ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19/2లో వచ్చినటువంటి అంచనాలేంటి, లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 31ని చేసిన 19/1 సర్వేలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వచ్చినటువంటి అంచనాలను ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలించుకుందాం. 19/1 సర్వే ప్రకారం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓట్ షేర్ కనిపించింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయినటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరికి అనుకూలంగా 51% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా తేలింది. ఇతరులకు 5% ఓట్లు దొక్కుతాయని అంచనా వచ్చింది 19/1 సర్వేలో. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో 19/2 సర్వేలో వచ్చినటువంటి లేటెస్ట్ అంచనాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 49% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 30% ఓట్లు మాత్రమే దక్కే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా కనిపిస్తోంది. ఇతరులకు 21% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా 19/2 సర్వేలో వెల్లడైంది. ఈ రెండు సర్వేల మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 19/1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి అనంత వెంకట రామిరెడ్డికి 44% ఓట్లు, తాజా సర్వేలో 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉందని వెల్లడైంది. అదే సమయంలో గత సర్వే సమయంలో టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన ప్రభాకర్ చౌదరికి 51% ఓట్లు వచ్చే అవకాశాలుంటే, తాజా సర్వే నాటికి టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు 30% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉందని తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు, తాజా సర్వేలో 21% ఓటు షేరు వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. 19/1-2 సర్వే నాటికి అనంతపురం అర్బన్ ఓటర్ నాడి కంప్లీట్గా మారిపోయింది. విపక్షాల అభ్యర్థి మార్పు జరగడం సహా మరికొన్ని అంశాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఓవరాల్గా పోలింగ్ తేదీ నాటికి ఇతరుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. ప్రస్తుత పరిణామాల ప్రకారం అనంతపురం అర్బన్లో వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు సర్వేల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. సీనియర్ లీడర్గా అనంతకు మంచి ఫాలోయింగ్ ఉంది. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. అనంతపురం క్లాక్ టవర్, ఫ్లైఓవర్ సహా ఇతర అభివృద్ధి పనులు జరగడం మరొక ఆకర్షణ. అనంత వెంకట రామిరెడ్డికి క్యాడర్ సంపూర్ణమైనటువంటి మద్దతు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ విషయంకి వస్తే టీడీపీకి అనంత అర్బన్లో మంచి ఓటు బ్యాంక్ అయితే స్పష్టంగా ఉంది. వైసీపీ సర్కార్ యాంటీ ఇంక్యుమెన్సీపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా రావడం ప్లస్ పాయింట్. అయితే ప్రభాకర్ చౌదరి సపోర్టు ఉండడం కీలక పరిణామం. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తెలియంది.